నమస్కారం. నమస్కారం సార్ మీ పేరు ఏం పేరండి? సన్నత అశోక్ సార్. అశోక్ గారు, మీరు ఏ సంవత్సరంతో వచ్చారు? సైటికా సార్. సయాటికా? ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలు అవుతుంది సార్. మరి అక్కడ చూసుకోలేదా? జంబాలో చూసినాం సార్. అక్కడ హాస్పిటల్ బయట ఆయుర్వేదిక్ అక్కడే చూసినాం. ఎక్కడ దగ్గర సార్. ఏమన్నారు మరి? సర్జరీ అనేసి ఉంటుంది. సర్జరీ అన్నారా? ఎంతకాలం నుంచి? 3 years నుంచి మందులు వాడుతున్నారా? మందులు వాడుతున్నాం సార్. నడుము వంకర పోయింది వాడుతూ. ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు? ఇంత ఆల్రెడీ వస్తుంది. ఇంత వచ్చినా సార్ ఇక్కడికి వచ్చారా? వచ్చిన ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిన. ఎన్ని సంవత్సరాల క్రితం? 16 years బ్యాక్. 16 years బ్యాక్. అది వేరే పిల్లల కోసం వచ్చారు. పిల్లలకు వస్తుంది సార్. పిల్లలు లేకపోతే ఇక్కడ వచ్చి అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటూ 2 పిల్లలు అయింది కదా? 2 పాప. మళ్ళీ మధ్యలో మీకు ఇది సయాటికా. మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 9 days అయింది సార్. 9 days అయిందా? ఇప్పుడు ఎట్లుంది మరి? తగ్గింది సార్. కొద్దిగా పూర్తి తగ్గలేదా? తగ్గింది సార్. నాకు ఊరికి వెళ్ళాలి, ఒకటి చిన్న వర్క్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి అర్జెంట్ తగ్గిపోయింది. మాకు ఇంతకుముందు లేకుండా నడుస్తున్నా సార్. టెన్షన్ రాగా చాలా ఘోరంగా వచ్చారు. ఎట్లా బెండ్ అయి వస్తున్నా సార్. నడవరాలేదు. నడని కాళ్ళ నొప్పి తగ్గింది సార్. తగ్గిందా? ఓకే, ధన్యవాదాలు. మీరండి, మీరు ఎక్కడండి? బాదంపల్లి. మీరు ఏం పేరండి? బెంగం రాజలింగ్ గారు. మీ ప్రాబ్లం ఏంటండి? మీకు నడుము నొప్పి. L4 L5 S1 సయాటికా. ఇద్దరికి సయాటికా. మీరు మరి ఎంతకాలం నుంచి మీరు సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు? బాగా రోజులు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి ఇట్లనే మందులు అవి వాడుకుంటూనే ఎక్సెల్ తీసుకుంటే ఏం ఎక్కువ కనిపించారు. ఎక్సెల్ వల్ల అట్లా అనుకోవడం మొన్న లాస్ట్ జగిత్యాల స్కాన్ చేస్తే చెప్పింది ఆపరేషన్ చేయాలంట. మా ఊళ్ళో వచ్చింది ఒకటి. ఎవరు ఇక్కడిగా? కొత్త సీన్. ఆ కొత్త సీన్ గారు మరి వాడిపోతే వేరే ఇంటికి ఆపరేషన్ చేసుకోకు ఇది నవపేట ఆశ్రమానికి. మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి? 9 రోజులు అయిందా? ఇంకా మొత్తం కంప్లీట్ తగ్గిపోయింది. ఓకే, నొప్పి లేదు, ఏం లేదు, మంచిగా ఫ్రీగా నడుస్తుంటారు. మీరు కూడా వంకర నడిస్తారు సేమ్ ఈ సార్ లెక్క. ఓకే, మరి ఇక్కడ 9 రోజుల లోపల ఫుడ్ అది ఎట్లా ఉంది ఆశ్రమంలో? మామూలుగా వస్తుంది. హాస్పిటల్ సప్పడికి ఎట్లా ఉంటుంది చెప్తాను. మీ ఇంట్లో ఉప్పు కారాలు తినే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక మీరు ఇంటికి పోయినా కూడా మేము ఇక్కడ ఎట్లా పెట్టాము ఫుడ్, మీరు కూడా ఉప్పు కారం తక్కువ చేసుకొని తినండి. మెల్ల బాగా తినడం వల్ల చాలా రోగాలకు మూల కారణం ఉప్పే. ఈ మోకాలు అరగడానికి ఇవన్నిటికి కనుక ఉప్పు కారం రెండింటిని కంట్రోల్ చేయడం వల్ల సగం మన డిసీజ్ ని తక్కువ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకా మరి మా ప్రేక్షకులు మీరు ఏమైనా సలహా ఇస్తారా? వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? మీకైతే ఇలా మరి ఇంకా వాళ్ళు పాలం ఉంటే సంప్రదించండి. సత్యనారాయణ గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు. ఆశ్రమం ఉంది, ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఉంది. ఫుడ్ ఫ్రీయే కదా? ఫుడ్ ఫ్రీ. మీరండి ఏం మాట్లాడతారు? ధన్యవాదాలు.